హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు ఈనాడులో ఎడ్యుకేషన్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేయడానికి సిద్ధమవుతుంది. 15 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో 3,800 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కసరత్తు ముమ్మరం చేసిందని ఈ యొక్క వార్త యొక్క సారాంశం. అయితే దీనికి సంబంధించి అంతకుముందే జూన్ 1వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి చైర్మన్ గారు 3,800 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని జూన్ 1వ తారీఖు నాడు చెప్పారు. దానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. మరో 15 ఉద్యోగ ప్రకటనలో కసరత్తు పూర్తి, భారీ సంఖ్యలో పోస్టు వెలువడే అవకాశం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు అని చెప్పేసి దీంట్లో వార్త ఇచ్చారు. దీని ముందుగా చదువుదాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కసరత్తును పూర్తి చేసింది. ఈ ఏడాదికి ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, అర్హతలు తదితర అంశాలను మరోసారి పరిశీలించి వీటికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. నెలకు 2-3 చొప్పున వెలువరించే ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి తెలంగాణ టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా 1,393 అనుకుంటుంది అటవీ బీటా అధికారి పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటికల్ అధికారులు, టెక్నికల్ సహాయక పోస్టులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ 15 నోటిఫికేషన్లలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 రావాలంటే దానికంటే ముందే ఎంతో కసరత్తు జరుగుతుంది. దాని యొక్క ప్రచారం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. ఇట్లా ఒకేసారి వచ్చే పరిస్థితి కనపడకపోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క సమాచారం మేరకు కనుక మనం చూస్తే దీంట్లో అత్యధికంగా పోస్టులు ఉన్నటువంటి జాబ్ ఏంటి సార్ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, FBO అనేది మనకు ప్రధానంగా కనిపించనుంది. ఎందుకంటే FBO ఆల్రెడీ 1,393 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. మ్యాక్సిమం సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి 7,437 ఉద్యోగాలు వచ్చినాయి. సేమ్ సిలబస్, ఎస్ఐ కానిస్టేబుల్లో ఏ సిలబస్ ఉంటుందో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే మ్యాథ్స్ విషయంలో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఒక 5 చాప్టర్లు మాత్రం డెప్త్గా ఆడడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇక్కడ ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాని కంటిన్యూషన్లోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ప్రిపరేషన్ కూడా పూర్తయింది కాబట్టి ఒరిగాల్సినటువంటి అంశం ఏం లేదు. అలాగే మిగతా 14 అంశాలు కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చిన్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో ఎండోన్మెంట్ ఆఫీసర్ ఈఓ కూడా 190 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా కంపల్సరీ రానుంది. అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ASO కూడా ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి నోటిఫికేషన్లలో మనకు రావడానికి అవకాశం ఉంది. ASO మనకు కామర్స్ వాళ్ళు అలాగే మ్యాథ్స్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ 3 అయితే పెద్ద నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే టౌన్ ప్లానింగ్, స్టాటికల్ అధికారులు, టెక్నికల్ సహాయక్ లాంటి పోస్టులు చిన్న పోస్టులు రావడానికి అయితే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అంశం ఏంటి సార్ అంటే నెక్స్ట్ ఇయర్ 2027లో MLC ఎన్నికలు ఉన్నాయి. MLC ఎన్నికలు అనేవి ఫ్రీ ఫైనల్. ఎందుకంటే MLC ఎన్నికల తర్వాత గవర్నమెంట్కు ఉన్నటువంటి టైము 20 నెలలు మాత్రమే ఉంటుంది. 18 నుంచి 20 నెలల్లో ఎన్నికలు వస్తాయి. అంటే దాదాపు 4 నెలలు ఇంకా 3 నెలలు 7 నెలలు ఉన్నాయి. ఈ ఎన్నికలు రావడానికి 7 నెలలు ఉంది. అవతల చూస్తే ఇంకొక 20 నెలలు. కాబట్టి ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్లోగా
ఎంతో కొంత నోటిఫికేషన్లు మాత్రం ఖచ్చితంగా రావడానికైతే అవకాశం ఉంది. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా వేస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇది ఫ్రీ ఫైనల్. ఇక్కడ కనుక ఓడిపోతే ఫైనల్ ఎన్నికల్లో ప్రభావితం పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టండి, ఇక ఆలస్యం చేయకండి. ప్రిపరేషన్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక చదివితే ఉద్యోగాలు వస్తాయంటే చాలా కష్టమైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ముందస్తుగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాం. గ్రూప్ 2 మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ 15 నోటిఫికేషన్లో మాత్రం నాకు తెలిసి అయితే గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి ముందస్తుగానే పైగా మన్నొక ప్రచారం బలంగా ఏం ప్రచారం చేశారు సార్ అంటే గ్రూప్ 2లో ఉన్నటువంటి ఎన్నో రకాల ఉద్యోగాలని ఒక డిపార్ట్మెంట్ వైజ్గా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అది సాధ్యం కాదు సార్, అది పాజిబిలిటీ కూడా కాదు. అది మరి మిస్కమ్యూనికేషనా ఏమైందో తెలియదు. కాకపోతే ఇంజనీరింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన పోస్టులు పడతాయి. పవర్ సెక్టర్ ఒక డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన పోస్టులు పడతాయి. డిఎస్సి ఒక సెక్టర్, దానికి సంబంధించిన పోస్టులు వస్తాయి. పోలీస్ కానిస్టేబుల్ ఒక సెక్టర్, అదొక సంబంధించిన ఉద్యోగాలు పడతాయి. కానీ గ్రూప్ 2లోనే డివైడ్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒకసారి నోటిఫికేషన్, అలాగే సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన ఒకసారి నోటిఫికేషన్, ఇట్లా ఇవ్వరండి. ఎందుకంటే గ్రూప్ 2 ఇస్ ద గ్రూప్ 2. కాబట్టి గ్రూప్ 2లో విభజన చేసి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తారనేది మాత్రం అది గందరగోళానికి దారి తీస్తుంది. అట్లా కూడా కాకపోవచ్చు. కాకపోతే అక్కడ జరిగినటువంటి సమాచారంలో ఏమన్నా మిస్కమ్యూనికేషన్లో చెప్పేవాళ్ళు డిఫరెంట్గా చెప్పి ఉండవచ్చు. కాబట్టి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా నోటిఫికేషన్ ఇస్తారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఉద్యోగం పెడతారు అనేది మాత్రం కరెక్ట్ కాదని నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనే ప్రక్రియ గురించి నాకు అవగాహన ఉంది. నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. గత 12 సంవత్సరాలుగా ఫ్యాకల్టీగా పనిచేసే అనుభవం ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాను. మొత్తం మీదనైతే గ్రూప్స్ కూడా మార్చిలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రావడానికైతే అవకాశం ఉంది. ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇక్కడ మాత్రం కనపడేటట్టు జనరల్గా ఉన్నటువంటి ఎక్కువగా అప్లై చేసుకునేటటువంటి డిపార్ట్మెంట్ల సంబంధం లేకుండా, ఇంజనీరింగ్ సంబంధం లేకుండా, సపరేట్ సంబంధం లేకుండా అందరికి అక్కడ వచ్చే ఉద్యోగాలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని అందరికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఉంటుంది. పేరుకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా క్వశ్చన్లు మాత్రం గ్రూప్ 2కు మించి అడిగేటటువంటి క్వశ్చన్లే వస్తాయి. లాస్ట్ టైం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక క్వశ్చన్లు చూస్తే కళ్ళు దిమ్మ తిరిగే విధంగా అక్కడ అడిగినటువంటి సందర్భం కనబడతాయి. కొన్ని క్వశ్చన్లు కూడా తీసుకొని ఏ స్టాండర్డ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్వశ్చన్ అడిగారు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎండోన్మెంట్ ఆఫీసర్కు సంబంధించి కూడా ఆల్రెడీ మన దగ్గర అశోక ఆన్లైన్ అకాడమీలో చాలా ఇన్డెప్త్గా లైవ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం. 4 చాప్టర్లే 100 గంటల క్లాస్ వచ్చింది. ఉదాహరణకు మహాభారతం, రామాయణం, అలాగే భాగవతం, పురాణాలు, ఈ 4 చాప్టర్లే సీనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణా కౌండిన్య సారు 100 గంటల క్లాసు 4 చాప్టర్లు చెప్పడం జరిగింది. అలాగే మన శంకరెడ్డి సారు ఫ్యామిలీ అనే ఒక చాప్టర్ని చెప్పడం జరిగింది. అలాగే నాకు సంబంధించి మిగతా హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టర్లు మొత్తం కూడా నేనే చెప్తాను. దాంతోపాటు ఎండో ఈఓ యొక్క విధులు, బాధ్యతలు, దానికి సంబంధించిన చాప్టర్స్ కూడా నేనే చెప్పడం జరుగుతూ ఉంది. చాలా ఇన్డెప్త్గా, ఎక్కడ కూడా 50-60 గంటలకు మించి సెకండ్ పేపరు లేదు సార్. కానీ మన దగ్గర 150 మార్కుల పేపర్ ఉంటే దాదాపు 150 గంటల క్లాసు మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క బిట్ కూడా మిస్ కావద్దు. రెస్పాన్స్ కూడా అశోక్ ఆన్లైన్ అకౌంట్కి అంతే స్థాయిలో ఉంది. కాబట్టి ఎండోన్మెంట్ ఆఫీసర్ మీరు కళ్ళు మూసుకొని సబ్జెక్టు గ్యారంటీగా ఇచ్చే విధంగా అశోక్ ఆన్లైన్ అకాడమీలో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఏఎస్ఓ యొక్క సంబంధించిన క్లాసెస్ కూడా త్వరలోనే మనం ప్రారంభించబోతూ ఉన్నాం. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ను కూడా, ఎందుకంటే ఫస్ట్ పేపర్ సిలబస్ చాలా ఇన్డెప్త్గా మన దగ్గర ఉంటుంది. పైగా చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు జిఎస్. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2లో 70 మార్కులు దాటిన వాళ్ళు లేరు. లాస్ట్ ఫైనల్గా 80 మార్కులు మాత్రమే వచ్చినాయి. ఫస్ట్ పేపర్ అనే దాని మీద కమాండ్ వస్తే సెకండ్ పేపర్ని మనం గ్రిప్లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేపర్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా 1500 రూపాయలతో జనరల్ స్టడీస్
రికార్డెడ్ వీడియోస్ 1500 రూపాయలతో చాలా ఇన్డెప్త్గా నా తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ నా క్లాస్లో ఎట్లుంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. అలాగే అందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ అశోక ఆన్లైన్ అకాడమీలో వర్క్ చేయడం జరుగుద్ది. కాబట్టి జనరల్ స్టడీస్ జిఎస్ అనేది ఏ ఎగ్జామ్ అయినా జిఎస్ కామన్, ఆ జిఎస్ అనేది చాలా ఇన్డెప్త్గా మీకు చెప్పించడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే రేపు మనకు రాఖీ పౌర్ణమి ఉంది. ఇవాళ రాఖీ పౌర్ణమి ఉంది. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా, అంటే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తే రేపు అవుతుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి 20 గ్రాండ్ టెస్ట్లని కేవలం 199 రూపాయలకు మాత్రమే. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎఫ్బిఓ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని 20 గ్రాండ్ టెస్ట్లని మీకు రేపు ఆఫర్గా 500 రూపాయలు ఫీ ఉంటే 500 కాకుండా కేవలం 199 రూపాయలకు మాత్రమే రేపు మనకు రాఖీ పౌర్ణమి సందర్భంగా మీకు పేపర్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మటే రేపు మీకు 10 పేపర్లు కనబడతాయి. ఇంకా 10 పేపర్లు అవసరమైతే మరికొంత అదనపు సమాచారం కూడా ఇచ్చి మీకు టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా క్వాలిటీగా ఉంటుందండి, చాలా క్వాలిటీగా స్వయంగా కూర్చొని తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్లు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ పేపర్లు మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కేవలం 199 రూపాయలకి 20 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అశోక ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయండి. అలాగే మన గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా మనం ప్రారంభించినాం. లైవ్ క్లాసు తెలంగాణ మూమెంట్ లైవ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నడుస్తున్నాయి. మార్నింగ్ 9 to 1 కానీ 10 to 1 కానీ ఆల్రెడీ క్లాసెస్ ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఇది అయిపోగానే ఎకానమీ లైవ్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మొత్తం మీదనైతే ఈ యొక్క సమాచారం కనుక చూస్తే నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ముఖం చాటేసి ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ గత నోటిఫికేషన్ సంబంధించిన పత్రాలు మాత్రమే పంపిణీ చేసి ఉద్యోగాలు మాయే అని చెప్తున్న సందర్భం. నా గాంధీ భవన్ దగ్గర శ్రీధర్ బాబుకి ఎస్ఐ కానిస్టేబుల్ ఏజ్ విషయంలో మాట్లాడడానికి పోతే ఆయనకు నాకు వాగ్వాదం కూడా జరిగింది. ఒకటే చెప్పిన, సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ విషయంలో నిరుద్యోగులు అనేవాళ్ళు కంప్లీట్గా అన్రెస్ట్గా ఉన్నారు అని చెప్పగానే ఆయన ఎందుకు అన్రెస్ట్, ఎందుకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు కదా అన్నాడు ఆయన. అనే సార్ నేనేమన్నంటే అవి మీరు ఇచ్చిన ఉద్యోగాలు కాదు సార్, మీ నోటిఫికేషన్లు కావు అన్న. అనగానే చిర్రెత్తుకు వచ్చింది. ఆయనకు నాకు వాగ్వాదం జరిగి మధ్యలో పోలీసులు వచ్చారు, నన్ను ఇటు వెనక లాక్కొని వచ్చాడు అనడం జరిగింది. అంటే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే దుద్దిల శ్రీధర్ బాబు చాలా కోపం వచ్చింది. ఆయన ఏదో మాట్లాడే ఒక ప్రయత్నం చేశాడు. అంటే అర్థం చేసుకోలేని ఒక పరిస్థితులలో కూడా తెలుగుగల్ల మంత్రుడు అట్నే మాట్లాడుతుంటే ఏం చేయాలి చెప్పండి. సరే, ఇంకా తెలుగు లేనోడు రేవంత్ రెడ్డి మాట్లాడినంటే ఒప్పుకోవచ్చు. మరి శ్రీధర్ బాబుకి ఏం రోగం పుట్టింది? మీరు ఇవ్వనే నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు? మీరు న్యాయ ప్రక్రియను ఏదో పక్కన మొత్తం కూడా న్యాయ ప్రక్రియ విషయంలో ఒక జీవో జారీ చేస్తే న్యాయ ప్రక్రియ మొత్తం అయిపోద్దా? కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో గవర్నమెంట్ వ్యవహరించింది. ఈ యొక్క వచ్చే నోటిఫికేషన్లు కూడా చాలా చిన్న నోటిఫికేషన్లు సార్. మనకు ఆల్రెడీ గత 6 నెలల క్రితమే 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు సిద్ధంగా అండి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి 40,000 ఉద్యోగాలు ఎడిపోయినా కూడా తెలియదు. మొత్తం మీద ప్రభుత్వం పైన ఒత్తిడైతే పెరుగుతుంది, నిరుద్యోగుల ఒత్తిడైతే పెరుగుతుంది. కానీ నోటిఫికేషన్లు ఒకటి తర్వాత రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఉద్యోగం కొట్టాలన్నట్టు ఆశ ఉన్నవాళ్ళు, కంపల్సరీ సాధిస్తామన్న నమ్మకం ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మనం ఇయ్యరు కాదు పోదన్నటువంటి నేపథ్యంలో నిరుత్సాహ వాతావరణంలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాం. కానీ నిస్సహాయ స్థితిలో నిరుత్సాహ వాతావరణం నుంచి పక్కన పెట్టి మళ్ళీ పుస్తకాల బాట బట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. లాస్ట్ టైం దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళ మనోవేదన ఎంత ఉంటో నాకు అర్థం తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ప్రస్తుతానికైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రేపు వచ్చే ఉద్యోగాలలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ ఇది ఒకటిగానే మనం భావించవచ్చు. అలాగే ఎండోన్మెంట్ ఆఫీసర్ చిన్న నోటిఫికేషన్ 190 పోస్టులు, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి 190 పోస్టులు అంటే ఎక్కువనే మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఏఎస్ఓ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చిన్న నోటిఫికేషన్లు మాత్రం మనకు కంపల్సరీగా సెప్టెంబర్, అక్టోబర్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రూప్స్ కూడా కదలిక వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.